తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్పోర్ట్లో నిర్మాణంలో ఉన్న టెర్మినల్ కొంత భాగం కూలింది. ప్రమాద సమయంలో కార్మికులు కొంత దూరంగా ఉండడంతో సురక్షితంగా బయటపడ్డారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొంతమంది కార్మికులు స్టీల్ స్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక స్టీల్ స్ట్రక్చర్ కిందకి కూలిపోయింది. రాజమండ్రి విమానాశ్రయంలో టెర్మినల్ కూలిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరా తీశారు. కేంద్రం తరపున రామ్మోహన్ నాయుడు దావోసు పర్యటనలో ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అక్కడి నుంచి అధికారులతో మాట్లాడారు. ఎయిర్పోర్ట్ అథారిటీ, పౌర విమానయాన అధికారులతో మాట్లాడిన కేంద్ర మంత్రి ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్పోర్ట్లో నిర్మాణంలో ఉన్న టెర్మినల్ కొంత భాగం కూలింది. ప్రమాద సమయంలో కార్మికులు కొంత దూరంగా ఉండడంతో సురక్షితంగా బయటపడ్డారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొంతమంది కార్మికులు స్టీల్ స్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక స్టీల్ స్ట్రక్చర్ కిందకు కూలిపోయింది. రాజమండ్రి విమానాశ్రయంలో టెర్మినల్ కూలిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరా తీశారు. కేంద్రం తరపున రామ్మోహన్ నాయుడు దావోసు పర్యటనలో ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అక్కడి నుంచి అధికారులతో మాట్లాడారు. ఎయిర్పోర్ట్ అథారిటీ, పౌర విమానయాన అధికారులతో మాట్లాడిన కేంద్ర మంత్రి ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చిట్టుబాబు అందిస్తారు. చిట్టుబాబు, రాజమండ్రి విమానాశ్రయంలో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, రాజమండ్రి విమానాశ్రయంలో ఈ రోజు మధ్యాహ్నం ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకుంటే మనం రాజమండ్రి నుంచి ఉభయ గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా ఇక్కడ నుంచి సర్వీసులు నడుస్తూ ఉంటాయి. ప్రస్తుతం అదే విధంగా గత నెలలో రామ్మోహన్ నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు 350 కోట్ల రూపాయలతో ఒక నూతన టెర్మినల్ నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ చేపడుతున్న నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా క్రేన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పనులు చేపడుతున్నారో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఒక భాగం కూలిపోవడం జరిగింది. అయితే ప్రమాద సమయంలో అక్కడ కార్మికులు ఉన్నప్పటికీ కూడా వారు ఆ ప్రమాద స్థాయిని తప్పించుకోవడంతో అక్కడ ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదు. అదే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన టెర్మినల్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నట్లు గతంలోనే విమానయాన శాఖ మంత్రి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఏం జరిగిందంటే ప్రస్తుత విమానాశ్రయం ఏదైతే ఉందో దానికి చేర్చి నిర్మాణం చేపడుతున్నారు విజయ్. అయితే ఈ ఘటన జరిగినప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ అక్కడ ఉన్న సిబ్బందికి కానీ ఏ విధమైన ప్రమాదం జరగకపోవడంతో ప్రస్తుతం అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులు దీని ఎవరైతే ఉన్నారో మన విమానయాన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి నివేదిక సమర్పించినట్టు తెలుస్తుంది విజయ్. చిట్టిబాబు, ఇప్పటికే కేంద్ర మంత్రి అయితే నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రమాదాలపై ఎయిర్పోర్ట్ అధికారులు ఏమంటున్నారు? ఈ స్టీల్ స్ట్రక్చర్ కూలిపోవడానికి ఏదన్నా అధికారుల నిర్లక్ష్యం కారణమా, లేకపోతే ఏంటి, అసలు ఏం జరిగింది అసలు అక్కడ? ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే అని తెలుస్తుంది విజయ్. ఎందుకంటే ఇక్కడ పనులు చేపడుతున్నప్పుడు అక్కడ ఏదైతే నిర్మాణ పనులు చేపట్టు ముందుకు వెళ్తున్నారో ఆ సమయంలో ప్రామాణికాలు ఏమి పాటించకుండా వారు ఇష్టానుసారంగా అక్కడ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ప్రమాదం చోటు చేసుకున్నట్టు, అదేవిధంగా దీని మీద నిర్లక్ష్యం వ్యవహరించినట్టు కూడా మన కళ్ళొచ్చినట్టు కనిపిస్తుంది.
చిట్టిబాబు, ఇప్పుడు ఈ కొంత స్టీల్ స్ట్రక్చర్ కూలిపోవడంతో విమాన రాకపోగలిగే ఇబ్బంది ఉందా? దీనిపై ఎయిర్పోర్ట్ అధికారులు ఏమంటున్నారు? అయితే ప్రస్తుత విమాన టెర్మినల్ నిర్మాణం ఏదైతే ఉందో అది నూతనంగా చేపడుతున్నారు. అయితే గతంలో ఉన్న విమానాశ్రయానికి దీనికి కూడా ఏ విధమైనటువంటి సంబంధం లేకపోవడంతో అంటే విమాన సర్వీసులకు ఎటువంటి ఆటంకం లేదని అయితే అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు.